ఇది ఇంకా లేదు. నువ్వా? ఏంటే గన్నంటే భయం లేదా? గన్ను పట్టుకున్న నువ్వంటే భయం లేదు. ఆ భయం లేకనే షాపింగ్ల పేరుతో నా ఇల్లు గుల్ల చేస్తున్నావు. ఇక నీ ఆగడాలు సాగనివ్వను. ఒకే తూట ఇక ఉండదు మాట. ఊరుకోండి, పొద్దున్నేంటి న్యూసెన్స్. క్లైమాక్స్ లో కామెడీ చేయొద్దు. అయితే సీరియస్ గానా? ట్రంప్ మీద పట్టు. సీరియస్. అంత తప్పు మేమేం చేశామండి? మీరు చేస్తుంది మామూలు తప్పు కాదు. మొగాళ్ళు తెచ్చే జీతంలో సగానికి పైగా మీ షాపింగ్లకి, మేకప్లకి, ఆభరణాలకి పోతుంటే సగటు మొగాడు వాడు శాలరీతో సుఖంగా సంతోషంగా ఎలా గడుపుతాడనుకుంటున్నావే? మా మగాళ్ళకి మీ దగ్గర గట్టిగా మాట్లాడాలంటే భయం. పోనీ మిమ్మల్ని ఏదైనా అడగాలంటే భయం. ముందు మీ పనులు తర్వాతే మా పనులు కదా. నెల తిరిగేసరికి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఖాళీ చేయించడమే కాకుండా పర్సనల్ లోన్స్ కూడా తెప్పించుకొని ఎందుకు వాడుకుంటున్నారు? ఏవో చిన్న చిన్న షాపింగ్లే కదండి. అయినా ఎన్ని విషయాల్లో సేవ్ చేస్తున్నాం మిమ్మల్ని. మీరు చేస్తుంది సేవ్ కాదు, షేవ్. మీ బర్త్డేలకు షాపింగ్లు, పెళ్లి రోజులకు షాపింగ్లు, పండుగ రోజులకు షాపింగ్లు, మీరు అలిగితే షాపింగ్లు, కోపడితే షాపింగ్లు, షాపింగ్లు షాపింగ్లు షాపింగ్లు. ప్రతి దానికి షాపింగ్లు అంటే షాపింగ్ మాల్స్ ఏమన్నా అమ్మా బాబులవా? మారాలి పద్ధతి. మూడ్ల కార్డులను షాపింగ్ల పేరుతో ఖాళీ చేయించడం తప్పనే అందరి పిల్లలకు తెలియాలి. అందుకే నిన్ను లేపేయాలని లైవ్ మర్డర్ ప్లాన్ చేశా. అందరినీ నాలాగా పిల్లలను చంపమనట్లేదు, వాళ్ళ మైండ్లో ఉన్న షాపింగ్ ఆలోచనను చంపమంటున్నాను. ఏవండి నన్ను చంపొద్దండి. నన్ను చంపినంత మాత్రాన మీ డెబిట్ కార్డులో బ్యాలెన్స్ ఉంటుందా? ఉండకపోవచ్చు, కానీ నా ఇష్టం వచ్చినట్లు నేను ఖర్చు పెట్టుకుంటాను కదా. చూడు, నువ్వు నన్ను చంపితే మా మహిళా సంఘాలు నిన్ను ఉరికంబం ఎక్కిస్తాయి. కంగారు పడకు. అవును, మీలాగా మాకు మగ సంఘాలుంటే బాగుండేవి. కానీ ఏం చేస్తాం, మాకు అంతపాటి ఐకమత్యం లేకపోయింది. కానీ జరగాల్సింది జరుగుద్ది. ముందు నిన్ను లేపేయాలి, అంతే. ఏవండి, చంపేస్తాను అంటున్నారు కదా. చచ్చే ముందు నాదో చిన్న కోరిక. ఏంటది? ఆషాఢం మాసం ఆఫర్లు పెట్టారంట. ఒక్కసారి షాపింగ్కి తీసుకెళ్ళండి ప్లీజ్. మీరు మారరే. నిన్ను చంపడంలో తప్పే లేదు. ఏంటి గన్నునుకుతుంది? అలా చూడొద్దు, నాకు భయం వేస్తుంది. కళ్ళు మూసుకుని కాల్చేస్తా. అమ్మయ్యా, నా పిల్లం చచ్చిపోయింది. ఏంటి ఇంకా చచ్చిపోలేదు? ఏమైంది? సమరసింహారెడ్డి పిల్లాన్ని ఎవరు కాల్చాడో వేసేయండి. ఏవండి, నా షాపింగ్